హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూద్దామండి. విత్ గోల్డ్ జెరీ అండ్ వితౌట్ గోల్డ్ జెరీ కూడా 2 వెరైటీస్ చూద్దాము. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. ఇది డబుల్ లైన్ ఉంటుంది. అడ్డం నిలువు డబుల్ ఉంటుంది. అంటే కోటా శారీస్ కొన్ని సింగిల్ కూడా ఉంటాయి. ఇది డబుల్ ఉంటుందనమాట. ఇది లైట్ గ్రీన్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ గ్రీన్. చాలా బావుందండి. ఇప్పుడు మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చూస్తున్నారో అదే గ్రీన్ ఉంది. ఈ మెరూన్ ప్రింట్ కొంచెం బ్లౌజ్ కొద్దిగా డిఫరెన్స్ ఉందండి. ఇది రెడ్డిష్ వచ్చింది. బట్ అదే డిజైన్‌తో మీకు ముగ్గుల డిజైన్ వచ్చింది. బ్లౌజ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. కొంచెం బ్లౌజ్ చేంజ్ ఉంది. అవి ఒకసారి నేను క్లారిటీగా చూపిస్తున్నాను. అలా ఇష్టమైన వాళ్ళే తీసుకోండి. ఇదిగోండి. ఇలా గోల్డ్ జెరీ పోతుందా మేడం? ఊడిపోతుందంట. ఐ మీన్ పిగులుతుంది అని అడుగుతారు. బట్ లేదండి. అది సెపరేట్‌గా వచ్చినట్టుగా ఉంటాయి కొన్ని శారీస్‌కి. వాటికైతే పిగులుతుందండి. ఇది రన్నింగ్‌లో వస్తుందనమాట. ఇది నేత. రన్నింగ్‌లో వస్తుంది గదా! సో, పిగలట్లేదు. మాకు ఆల్రెడీ 21 ఇయర్స్ నుంచి ఇవి సేల్ చేస్తూనే ఉన్నాము. క్వాలిటీ గాని, మీకు కలర్‌తో గాని ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ బావుంటుంది. కలరింగ్ గూడా పోదనమాట. సో, నేను అందుకే అంత గ్యారంటీగా చెప్పాను. మీకు పిగలదండి. బావుంటుంది గోల్డ్ జెరీ. ఓకేనా? ఫస్ట్ వన్ గ్రీన్ కింద మీకు గోల్డ్ జెరీ మీద చిన్న బార్డర్ టైపు ఇచ్చారు. ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఎంత బావుందో చూడండి. గ్రీన్ గూడా ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి. మరీ లైట్ గ్రే షేడ్ కాదు అలాని. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ చాలా బావుంది. మీకు వీడియోలో కన్నా కూడా రియల్‌గా ఇంకా చాలా బావుందండి. వీడియోలో 95% మీకు కరెక్ట్ కలర్సే చూపిస్తున్నాను. ఇబ్బందేం లేదు. 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. బ్యాక్‌కెళ్ళి మరి పిక్స్ అయితే పెట్టడానికి వీలు పడదండి. ఇంతమందికి కుదరదు. ప్లస్ కలర్ ఇది డార్క్ పడుద్ది ఇప్పుడు మీకు ఫోటో తీస్తే. సో, దానికోసం వీడియోలో అయితే కరెక్ట్ కలర్ ఉందండి. ఓకేనండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ, తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జీ ఉంటుంది. వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదు. మీరు కింద టైటిల్‌లో వాట్సాప్ నంబర్ అవైలబిలిటీలో ఉంది. నచ్చిన సారీ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. ఓకేనా. ఫస్ట్ వన్ ఇదండి. గ్రీన్ అండ్ మెరూన్‌తో చాలా బావుంది. సెకండ్ మీకు బేబీ పింక్ అండి. ఇది బేబీ పింక్‌లో కూడా ఇదొక డిఫరెంట్ పింక్ అనమాట. చాలా బావుంది. ఇదిగోండి గోల్డ్ జెరీ. గోల్డ్ జెరీలు కూడా చూపిస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కలర్‌ని బట్టి మీకు కింద డల్ అవ్వచ్చు, కాపర్ కలర్ రావచ్చు, సిల్వర్ కలర్ రావచ్చు, జిగ్‌జాగ్ లాగా రావచ్చు. గోల్డ్ జెరీ కూడా మారుతుందండి. ఇదిగోండి. ఇందులో మీకు మెరూన్ గ్రీన్‌తో ఉంది కదా బుటీ. ఆ బుటీ గ్రీన్ మీకు బ్లౌజ్ వస్తుంది. మీకు బ్లౌజులు గూడా మీకు సెపరేట్‌గా చూపిస్తున్నానండి. మీకు నచ్చిన వాళ్ళు కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. 1, 2 శారీస్‌కి. నచ్చిన వాళ్ళే తీసుకోండి. ఓకేనండి. 1, 2 సార్లు చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి. చాలా బావుంది. ఇదొక పింక్ బేబీ పింక్. గ్రీన్ బ్లౌజ్ వచ్చి చాలా బావుందండి. యాక్చువల్‌గా దీనికి బ్లూ బ్లౌజ్ ఏసుకున్నా కూడా చాలా బావుంటుందండి. బ్లూ ప్రింట్ కూడా ఎక్కువే వచ్చింది. పింక్ అండ్ బ్లూ కూడా బావుంటుంది కాబట్టి బ్లూ బ్లౌజ్ మామూలుగా మన దగ్గర ఇంట్లో ఉంటాయి కదా! అవి వేర్ చేసినా కూడా చాలా బావుంటుందండి శారీ. అసలు చూడండి. కొన్ని గోల్డ్ జెర్రీస్ మారతాయండి. ఇది ఇంకొంచెం ఉంది. మీకు కలర్ చూపిస్తాను కరెక్ట్ కలర్. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అన్నమాట. ఓకేనా. మీరు మాత్రం గోల్డ్ జెర్రీ మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కలర్స్‌ని బట్టి డల్ అవుతాయి. కాపర్ కలర్ వస్తాయి. సిల్వర్ కలర్ వస్తాయి. గోల్డ్ జెర్రీ మారుతుందన్నమాట. సో, దానికోసం చెప్తున్నాను. ఓకేనా. సూపర్ ఉంది కదండీ! అసలు డిజైన్ ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. నెక్స్ట్ మజంతా సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. సీ గ్రీన్‌తో డిజైన్ వచ్చింది కాబట్టి మీకు కాంట్రాస్ట్ బ్లౌజులు ప్రతిదీ కూడా కోటాలు ఆల్మోస్ట్ కాంట్రాస్ట్‌లే వచ్చాయి. ఇదిగోండి అసలు ఆల్ ఓవర్‌తో ముగ్గుల డిజైన్ బ్లౌజ్ మీద ఇది డార్క్ అనిపించింది కానీ కాదు. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇప్పుడు చూసింది మాత్రం కరెక్ట్ కలర్ అనమాట. మీకు అందుకే మేము కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు చెప్తానండి. సో, దానికోసమే నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. నా దగ్గర కొంతమంది సేల్‌కి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారండి. సో, దానికోసం ఇబ్బందవుతుందని నేను కాస్ట్ చెప్పట్లేదు. కింద టైటిల్‌లో వాట్సాప్ నంబర్ అవైలబిలిటీలో ఉంటుంది. నచ్చిన సారీ స్క్రీన్‌షాట్ పెడితే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. శారీ వచ్చి 5,60 ఉంటుందండి లెంత్. మీటర్ బ్లౌజ్ వస్తుందండి. హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది. ఇబ్బందేముండదు. నెక్స్ట్ అండి ఉల్లి పొట్టు కలర్‌కి వైట్ అండ్ యెల్లో కాంబినేషన్‌తో షిబోరి వచ్చింది. క్రాస్‌గా బ్లాక్ వచ్చిందనమాట ప్రింట్. చాలా బావుందండి అసలు. 2 కలర్స్ ఇలా విత్ గోల్డ్ జరీతో బావుందసలు. ఇదిగోండి యెల్లో మీద వచ్చేసరికి కొంచెం వేరేలా కనిపిస్తుంది చూసారా? అలా గోల్డ్ జరీ మారుతదండి. గోల్డ్ జరీ ప్లెయిన్‌గా గాకుండా కొంచెం గగ్గురుగా ఐ మీన్ అంటే అదొక జిగ్‌జాగ్ లాగా వస్తుందనమాట. అది ఫినిషింగ్‌ని బట్టి వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు విడిగా వచ్చినప్పుడు. ఇదిగోండి. ఇదొక లైట్ కలర్ అండి. మీకు లైట్ షేడ్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. లైట్ అండ్ డార్క్ గ్రే కాంబినేషన్. ఇది గ్రే కూడా కాదు యాక్చువల్‌గా ఒక్కలో అదొక షేడ్ లాగా వచ్చిందండి సిమెంట్ కలర్‌లో బావుంది. ఇదిగోండి కాపర్ కలర్ వచ్చింది మీకు గోల్డ్ జరీ. ఆ కలర్‌ని బట్టి. మీకు ఒక కలర్ గదా! అలా.
లైట్ గ్రేకి కొంచెం డార్క్ గ్రే టైప్‌లో వచ్చింది. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ శారీ. బాతిక్ డిజైన్ ఇది. వన్ సైడ్ బోర్డర్ అండి. ఇలాగే ఉంటుంది శారీ. నచ్చిన వాళ్ళే తీసుకోండి. ఏంటి మేడం డల్‌గా ఉంది, మరీ వెలిసిపోయినట్టుంది అలా అనుకోవద్దు. ఇలాగే ఉంటుంది శారీ. నచ్చిన వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇవి కూడా మాకు బాగా ఎళ్ళిపోతాయండి. సో, దానికోసం చెప్తున్నాను. వైలెట్ కలర్, ఇగో కలర్‌ని బట్టి మీకు గోల్డ్ జెరీ మారుతుందన్నాను కదా! మారింది చూసారా? ఇలా ఉంటుంది. ఇలాగ ఉంటుంది మీకు. మధ్యలో షిబోరి వస్తుంది. 2 సైడ్స్ మీకు బోర్డర్ వచ్చిందనమాట. చాలా బావుందండి. ఇది కూడా బాతిక్ డిజైన్ వైలెట్ కలర్‌తో లైట్ పెసర గ్రీన్ అనమాట. లైట్ మెంతి కాంబినేషన్ అలా అంటాం కదా! ఆ కాంబినేషన్. చాలా బావుందండి శారీ. బాతిక్ డిజైన్. మధ్యలో మొత్తం ప్లెయిన్ కాకుండా షిబోరి వచ్చింది. సో, చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి బావుంటుందనమాట. ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. చాలా బావుందండి శారీ మాత్రం. ఒక్కొక్క శారీని చాలా సేపు చూపిస్తున్నానండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మరి బుక్ చేసుకోండి. ఇబ్బందేం లేదు. ఇది క్రాస్ డిజైన్ వచ్చింది. మీకు ఇక్కడ చూసారా ఫినిషింగ్‌ని బట్టి అంటే ఐ మీన్ ఇది మిషన్ రోలింగ్ చేయించామండి ఔట్ సైడ్. మీకు గోల్డ్ జెరీ ఇలా వచ్చిందనమాట. కొంచెం ఇట్లా పిగిలినట్టుగా అట్లా వస్తుంది. బట్ ఏం అవ్వదండి. వాషింగ్‌లో మీకు మళ్ళీ నీట్‌గా అవుతుంది. వస్తుందనమాట. చాలా బావుంటుంది. మీకు అదేమీ ఇబ్బంది లేదు. ఇది మేము మిషన్ రోలింగ్‌కి ఇచ్చాము ఈ శారీని. సో, అందుకని అంటే టెస్టింగ్ కోసం కొన్ని శారీస్ ఇస్తే మాకు కర్ర రోలింగే బావుందనమాట. చెక్కతో చేసే రోలింగే బావుంది మిషన్ రోలింగ్ కన్నా. ఇది వైట్ అండ్ కాఫీ పొడి కలర్‌తో క్రాస్ అండి. ఒక వైట్, ఒక కాఫీ పొడి కలర్, ఒక వైట్, ఒక కాఫీ పొడి కలర్ అలా వస్తుంది. క్రాస్‌ల డిజైన్ చాలా తక్కువ వస్తాయండి. చాలా బాగుంది. ఇది కాటన్‌లో మాత్రం హార్ట్ కేకేనండి. నెక్స్ట్ బిస్కెట్‌కి కాఫీ పొడి కలర్. ఇదిగోండి గోల్డ్ జెరీ మీకు కాపర్ కలర్ వచ్చేసింది. అంటే కాఫీ పొడి కలర్ కదా! కాపర్ కలర్. కానీ బావుందండి లుక్. కాపర్ అనేది మంచి ఇప్పుడు ట్రెండీయే కదండీ. బిస్కెట్‌కి కాఫీ పొడి కలర్ చాలా బావుంది. అసలు కాంబినేషన్ అయితే హార్ట్ కేక్ అండి కాటన్‌లో కూడా. బ్లౌజ్ ఇది వస్తుంది కదా! చాలా బావుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. మధ్యలో బూటీ. నెక్స్ట్ అసలు రెడ్ అండ్ వైట్, ఆరెంజ్ కాంబినేషన్‌తో అసలు గోల్డ్ జెరీ చూడండి ఆరెంజ్ మీద ఎంత ఎలివేట్ అయ్యి కనిపిస్తుందో ఎంత బావుందో. మధ్యలో పింక్ అండి. పింక్ కూడా రెడ్డిష్ పింక్ అనమాట. మీకు వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ ఉంది శారీ అయితే. ప్రింట్ బావుంది. డాట్స్ లాగా శారీ కూడా చాలా బావుంది. ఇవి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. గోల్డ్ జెరీ చూస్తున్నాము ఇప్పుడు. వితౌట్ గోల్డ్ జెరీ కూడా చూద్దాము. కానీ వీడియో మొత్తం కోటా శారీసేనండి. లాస్ట్ వరకు కూడా. ఇదిగోండి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇది జూమ్ చేసి చూపిస్తాను. మిషన్ రోలింగ్ ఎలా అయిందో ఇందాక దగ్గరికి చూడలేదు కదా! ఇదిగోండి ఇలా. ఇలా ఉంటుంది. ఇదొకటండి. ప్లస్ మీకు మామూలు ప్లెయిన్ వస్తుంది. బావుంటుందండి. అసలు వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇదైతే కాటన్‌లో ఒక్క శారీ కూడా లేదండి. అయిపోయాయి మొత్తం. 25 శారీస్ ఏస్తే 2 డేస్‌లో అయిపోయాయి మొత్తం. మధ్యలో మీకు మొత్తం షిబోరి వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. చాలా బావుంటుందండి. వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్. నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్. రెడ్ గ్రీన్ కాంబినేషన్‌తో ఇది గ్రీన్ కూడా ఒక వేరే టైప్ ఆఫ్ గ్రీన్ అనమాట. చాలా బావుంది. ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌తో. బ్లాక్ ప్రింట్ అండి ఇది. నెక్స్ట్ స్క్రీన్ ప్రింట్‌లో మీకు ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్. ఆరెంజ్‌లో కూడా కనకాంబరం కలర్ ఆరెంజ్ అనమాట. బావుంటుంది. చూపిస్తాను మీకు. ఇది మీకు డిజైన్ కోసం జూమ్ చేస్తే వేరే కలర్ కనిపిస్తుంది. బట్ ఆ కలర్ కాదు. మీకు కరెక్ట్ కలర్ చూపిస్తాను. మీరు డిజైన్ చూడండి. మీకు ఏది వచ్చినా ఇది ఎగ్జాక్ట్ అండి. కనకాంబరం కలర్ కనిపిస్తుంది. కనకాంబరం ఆరెంజ్ అనమాట. కనకాంబరం కలర్‌కి మీకు బ్లూ చాలా బావుంటుంది. మీకు ఇందాక డిజైన్ కోసం జూమ్ చేసినప్పుడు ఎంత డార్క్ కనిపించిందో అది కాదు. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఇలాగే ఉంటుంది. ఓవరాల్ శారీ.
ఇటు సైడ్ చూసేదంతా పళ్ళు, మీరు ఇటు సైడ్ మీకు ఈ లోటస్ ఉంది, ఈ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. నెక్స్ట్ లెమన్ ఎల్లో, ఆరెంజ్ అండ్ వైలెట్ ఈ కాంబినేషన్ గురించి నాది ప్రతి వీడియోలో ఒక చీర ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ అయిపోతే మళ్ళీ మళ్ళీ అడిగితే మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటుంది. అసలు ఎంతమందికి సోల్డ్ అవుట్ అని చెప్తున్నాము. ఈ కాంబినేషన్ అయితే మ్యాంగో డిజైన్ బుట్టి ఆల్ ఓవర్ వచ్చేసింది. 2 శారీసే ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు అవైలబుల్. ఈ వీడియోతో పాటు మీకు ఇదని ఇంకొక సింగిల్ శారీ, సారీ 3 శారీస్ ఉన్నాయి. 3 శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్గా. 10 వేసాం, నిన్న వీడియో చేసేలోపు అయిపోయాయి. ఇదిగోండి పైన వైలెట్ లాగా కనిపిస్తుందని మీకు కింద టిప్ చూపించాను అనమాట. అది పళ్ళు, పైన కనిపిస్తుంది కదా బ్లాక్ లైన్ లాగా, కానీ అది పళ్ళు అనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుందని చూపించాను మీకు. చాలా బాగుందండి కాంబినేషన్. నెక్స్ట్ లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్. 2 సైడ్స్ ఇందాక వైట్ అండ్ వైలెట్ చూసారు కదా, అదే మోడల్ అనమాట. లెమన్ ఎల్లోకి మధ్యలో షివోరీ వస్తుంది. లైట్ లెమన్ ఎల్లో అండి, లెమన్ ఎల్లోలో కూడా బాగుంది. 2 సైడ్స్ ఆరెంజ్. ఈ కాంబినేషన్ కాటన్లో ఒక్కటి కూడా లేదండి. హాట్ కేక్స్ అయిపోయాయి అన్ని. చాలా చాలా బాగుంది. ఇది కొన్ని కలర్స్ చూడడానికన్నా కూడా వేర్ చేసిన బాగుంటాయండి. ఇది ఒకటి బాగుంటుంది మెయిన్. నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది ఎప్పటికీ మేము 21 ఇయర్స్ నుంచి వర్క్షాప్లో ఈ కాంబినేషన్ రన్ అవుతూనే ఉంటుందండి. డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో, ఎల్లో అండ్ డార్క్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్, గ్రీన్ అండ్ రెడ్. ఇవి మాత్రం రెగ్యులర్ కలర్స్ అండి, అసలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్స్ ఇవి. ఇది బాటిల్ గ్రీన్ అనమాట, కొంచెం ఉన్నట్టు చూపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ఇప్పుడు చూసేది. ఇందాక కొంచెం డల్గా కనిపించింది కదా, కాదు ఈ కలర్ ఉంటుంది. ఇదే ఎల్లో, ఇదే గ్రీన్ ఉంటుంది. మీకు 95% కరెక్ట్ కలర్ చూపిస్తున్నానండి. ఒకటి రెండు సార్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పిక్స్ మాత్రం అవైలబుల్గా లేవండి, పిక్స్ పెట్టడానికి వీలు పడదు. ఓకేనా. నెక్స్ట్ వన్ లైట్ క్రీమ్ కలర్ అండి. శనగపిండి క్రీమ్ కలర్ అంటాం కదా, ఆ కాంబినేషన్. పీకాక్ అసలు ప్రింట్ చూడండి ఎంత బాగుందో, స్క్రీన్ ప్రింట్ సూపర్ ఉందండి. ఈ పీకాక్లో వచ్చిన గ్రే మీకు బ్లౌజ్ వస్తుంది. అదే కలర్ మళ్ళీ దాని మీద మీకు ఈ శనగపిండి కలర్ డిజైన్ బుట్టి వచ్చింది. ఎంత బాగుందో బ్లౌజ్ కానీ శారీ కానీ, సూపర్ ఉంది. క్రీమ్ శనగపిండి కలర్ క్రీమ్ అనమాట, చాలా బాగుంది శారీ. చాలా క్లాసీగా ఉందండి. ఈ బ్లౌజ్ భలే హైలైట్ అయింది, అందం వచ్చింది శారీకి. రెగ్యులర్గా గ్రీన్ అలా కాకుండా చక్కగా గ్రే, అందులో ఉన్న గ్రే ఇచ్చామన్నమాట, చాలా బాగుంది. క్రీమ్లో కూడా శనగపిండి క్రీమ్ బాగుందండి. అర్థమవుతుందని శనగపిండి పెసర కలర్ అలా చెప్తున్నాను. మీరు ఏంటి మేడం ఎలా చెప్తున్నారు అని అనుకోవద్దు. ఇందాక ఇక్కడ నుంచి ఇందాక కూడా మీకు క్రీమ్ కలర్ కూడా వితౌట్ గోల్డ్ అండి. ఇది కూడా వితౌట్ గోల్డ్ జెరీ అనమాట. ఫస్ట్లో మనం గోల్డ్ జెరీ ఇదే కాంబినేషన్ చూసాము. సేమ్ కాంబినేషన్ మీకు వితౌట్ గోల్డ్ జెరీ. మీకు గోల్డ్ జెరీలో కావాలన్నా ఉంది, మీకు వితౌట్ గోల్డ్ జెరీలో కూడా ఉంది. ఆ పింక్ కూడా వితౌట్ గోల్డ్ జెరీ అవైలబుల్గా ఉన్నాయండి. అందుకే నేను వీడియోలో చూపిస్తున్నాను. అందరూ గోల్డ్ జెరీ అంటే ముడుచుకుంటుందేమని ఫీలింగ్లో ఉండి కొంతమంది వితౌట్ గోల్డ్ జెరీ కావాలని అడుగుతారు. అది కూడా అవైలబుల్గా ఉంది. బట్ గోల్డ్ జెరీ కూడా పాడవదండి. బట్ ఒకవేళ ఇష్టపడిన వాళ్ళు, డైలీ వేర్ యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వితౌట్ గోల్డ్ కావాలన్న వాళ్ళు కూడా సేమ్ శారీ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి. చూడండి అసలు ఈ కలర్ మాత్రం భలే డిఫరెంట్, కొత్త కలర్ అండి. ఇది బ్లూ అండ్ పింక్. మీకు ఇప్పుడు డిజైన్ కోసం జూమ్ చేస్తున్నాను, బట్ ఈ పింక్ ఈ బ్లూ కాదండి, నేను చూపిస్తాను ఒకసారి చూడండి. డిజైన్ కోసమే జూమ్ చేశాను. బేబీ పింక్ అనమాట ఇది. ఇదిగోండి ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్, ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇప్పుడు బేబీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇందాక టమాటా కలర్ అట్లా కనిపించింది కదా, అది కాదు, ఇది కలర్, కరెక్ట్ కలర్. బ్లూ అండ్ పింక్ వితౌట్ గోల్డ్ జెరీ. ఇది కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా మధ్యలో, అది స్టార్చ్ అండి, గంజి. మిషనరీతో కాదు, బై హ్యాండ్ మేడ్ కదా మొత్తం, అందుకు సో కొంచెం వాష్లో పోతుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఇదిగోండి బటర్ఫ్లై. ఇది మాత్రం డిజైన్ చూడండి, హాఫ్ బటర్ఫ్లై ఇలా కట్ అయినట్టు ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి, హాఫ్ ఏమో బటర్ఫ్లై డిజైన్. అసలు ఎంత బాగుందో చూడండి. బుట్టి ఏమో ఫుల్ బటర్ఫ్లై, చిన్న బటర్ఫ్లై అన్నమాట. చాలా బాగుంది. గ్రే కలర్, వైలెట్ బ్లౌజ్ వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ అవుట్లైన్ మొత్తం వైలెట్తో ఉందన్నమాట, సో అందుకే వైలెట్ బ్లౌజ్ ఇచ్చాము. చాలా బాగుంది. డిజైన్ హైలైట్ అయిందండి. కింద బటర్ఫ్లై డిజైన్ ఎంత బాగుందో చూడండి. సీ గ్రీన్ అండ్
వైలెట్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి బార్డర్. ఇది సీ గ్రీన్ అండి. కొంతమంది దీన్ని రామా గ్రీన్ అని చెప్తూ ఉంటారు. అట్లా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు కదా, నేను సీ గ్రీన్ అనే చెప్తున్నాను. వైలెట్ మీద సీ గ్రీన్ బుటీ వచ్చింది, చాలా బాగుంది. ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఎంత నైస్గా ఉందో చూడండి డిజైన్స్. శారీ వచ్చి 560 ఉంటుందండి. బ్లౌజ్ వచ్చి మీటర్ ఉంటుంది. మంచి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఒకసారి చూపిస్తాను ఉండండి. బ్లూ కూడా కొంచెం డార్క్ ఉంటుంది, ఇది కాదు. ఇదిగోండి ఇది ఇలా ఆల్ ఓవర్ డిజైను. అసలు చూడండి ఎంత ఫ్లవర్ డిజైన్ ఎంత నైస్గా ఉందో. ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అనమాట. ఇప్పుడు చూసే గ్రీన్ అండ్ బ్లూ కరెక్ట్ కలర్ ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి చాలాసేపు చూపిస్తున్నాను కదండి, 1-2 సార్లు బ్యాక్ వెళ్ళి మరీ చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి కాఫీ పొడి కలర్ లెమన్ ఎల్లో షిబోరీతో వైట్, లెమన్ ఎల్లో షిబోరీతో. మీరు ఇందాక గోల్డ్ జరీలో చూసారు కదా, ఇది వితౌట్ గోల్డ్ జరీలో అనమాట. రెండిట్లోనే అవైలబుల్ ఉంది. క్రాస్ డిజైన్స్ వైట్, లెమన్ ఎల్లో అండ్ కాఫీ పొడి కాంబినేషన్స్తో. ఇది కొంచెం లెమన్ ఎల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇందాక గోల్డ్ జరీకి వైట్ అండ్ లెమన్ ఎల్లో మిక్సింగ్ కనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. మీకు దేనిలో కావాలన్నా అవైలబిలిటీగా ఉంది. బ్లౌజ్ కూడా మంచి బాగుంటుందండి, దిగ్గా మీకు మన్నికి వస్తుంది. శారీ ఉన్నంతకాలం లైనింగ్ స్టిచ్ చేయించుకుంటే మన్నికి ఉంటుందండి, బాగుంటుంది మెటీరియల్. గ్రే అండి ఇది, బాతిక్ డిజైన్. 2 సెట్స్ బార్డర్, మధ్యలో మిక్స్ బోరీ ఇందాక చూసారు కదా, ఆరెంజ్, లెమన్ ఆరెంజ్, వైట్ అండ్ వైలెట్ ఆ కాంబినేషన్, అదే మోడల్ అనమాట. 2 సెట్స్ గ్రే ఉంటుంది, మధ్యలో మజంతా వైలెట్ మిక్సింగ్ అనమాట. వైలెట్ అంటే లెవెండర్ మిక్సింగ్ షేడ్. డైయింగ్లో కొత్త కలర్స్ వస్తాయి కదా, అలా అనమాట. ఈ రెండు మిక్సింగ్తో మంచి కలర్ బాగుంది. మధ్యలో మిక్స్ బోరీ, మీకు 2 సెట్స్ బార్డర్ గ్రే వచ్చింది అనమాట. ఓకేనండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక్క అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జీ. మీరు లీజర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంది. నచ్చేసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుంది సో ఓవరాల్ శారీ, ఓకేనా. మీ ఆదరణ చాలా బాగుందండి. ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.